ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వెళ్లారు. అక్కడ పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ ఎక్స్పర్టీజం అన్ని కూడా ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరాన్ని మేము వారితో చర్చించినాం. ఇప్పుడు సాధ్యమైనంత ఈ పనిని సాధ్యమైనంత త్వరలో 3-4 రోజుల్లో ఒక కొలిక్కి తీసుకురావడానికి ఆలోచన జరుగుతుంది. ఏదేమైనా ఈ జరిగిన సంఘటనకు చాలా బాధాకరం, విచారకరం. వారి కుటుంబ సభ్యులు వేధిస్తున్నటువంటి విషయం మేమందరం కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం. మేము ఆ బాధితులకు తగిన విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం తరఫున అన్ని విధాల కృషి చేసి ఇటు టన్నల్ పూర్తి కావటం కాదు, ఇప్పుడున్న పరిస్థితిని గట్టెక్కించడానికి కావాల్సిన విషయాలన్నింటినీ ఛేదిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. రైట్. ఈరోజు మొన్న 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఎస్ఎల్బీసీ టనల్లో ఎంతో విషాదకరమైనది కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టనల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6,000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్ద ఊరతో పాటు నల్గొండ, నగరికల్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు, మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జయప్రకాష్ రాబిన్స్ అనే పెద్ద కంపెనీ చేపట్టడం ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలే. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, ఇప్పుడు ఒకటే మేము దేవుని ప్రార్థించేది ఒకటే, ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాన్ని వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ గాని, బాలునాయక్ గాని, జయవీర్ గాని, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, వారు చెప్పినట్టు 1981 అంజయ్య గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేయాలని ఆలోచన. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పర్మిషన్ రాక ఆగిపోతే విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీవీఎం టనల్ బోరింగ్ మిషన్ ద్వారా సౌండ్ ప్రూఫ్ మిషన్స్ ఎక్కువ పైన ఉండే వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఈ మిషనరీతో చేయాలని గైడ్ లైన్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో 2004లో వీరు హోమ్ మినిస్టర్ గా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంత పెద్ద టనల్ అవుతుందా అని చెప్పి ఆయన డౌట్ వ్యక్తం చేసినప్పుడు మేము చెప్పినాం, రాష్ట్రం మొత్తం జలయోగ్యం చేపడుతున్నావు, పులిచింతలు కడుతున్నావు, మా జిల్లాకు 81కి వెళ్లి ఆలోచన ఇది అని పట్టుబట్టి సాధించుకొని టెండర్లు పిలుచుకొని పని మొదలు పెట్టుకుని దాదాపు 60% పనులైన తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వివిధ కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయాల జోలికి పోదలుచుకోలే. మాదల్లా ఒకటే, ఇక్కడ మేము ఉన్నది బాధపడేది, ప్రాజెక్టు ఎందుకో ముందో మళ్ళా చేసుకుంటాం, ప్రపంచంలో ఉన్న టనళ్లు కట్టిన నిపుణులన్నీ పిలిపించుకొని చేసుకుంటాం. కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైలం మల్లారాన్ని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీశైలం దగ్గర ఎల్లుండి శివరాత్రి ఉన్నది, వాళ్ళ కుటుంబాల బాధన కాదు, అన్ని మేము ఆలోచించుకుంటే భయం అవుతుంది మాకు. అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. కొన్ని సంఘటనలలో ఉత్తరాఖండ్లో
41 మంది 17 రోజులకు బయటకు వచ్చారు. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలవగారి వారు వెంటనే వచ్చిండ్రు, మళ్ళా నిన్న వచ్చిండు. జూపల్లి కృష్ణారావు గారు వచ్చి స్పాట్ వరకు మునిగిపోయిన వరకు పోయిండ్రు. ఇవాళ మేమందరం ఇంక్లూడింగ్ మా పెద్ద మనిషి జానారెడ్డి గారితో సహా వచ్చి ఇవాళ ఇక్కడ ఉండి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకని వాళ్ళు దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. ఆ పనిలో మేమున్నాం. అందుకని మేము రాజకీయాలను విమర్శించినా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే 3 మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ మధ్య ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్ ఇబ్బంది కలగొద్దని వారు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకో. నువ్వు నీ రాజన్న సిరిసిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడతాడు 7 మట్టి జల సమాధి అయ్యిండ్రు. నువ్వు పోయి చూసినావు. అప్పుడు నీకేం పని ఉండే? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు కడతప్పుడు ఒక సుక్క ప్రాజెక్టు నీళ్లు రాలే. 2 లక్షల కోట్లు పోయినాయి. మేము విమర్శించదలుచుకోవాలి. కానీ నువ్వు ట్విట్టర్లో పెట్టి పేపర్ సైట్, టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయిందని. వాళ్ళ ప్రచారం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలవగానే వస్తాడు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్ లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్ లో పండుకోలే. కానీ ఈ రోజు వర్క్స్ డిస్టర్బ్ అవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు. ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే మస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అయిన 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్ లో ఉంటే పక్కకు మాసాయిపేట తూపురాన్లో ఆయన కాన్ఫరెన్స్ గజ్వేల్ ఎమ్మెల్యే 26 మంది పసిపిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్ కు 2 నిమిషాల దూరం. అడుగు మీరు ఆయన అడుగు, ఎందుకు నీకు సంస్కారం లేదు, ఎందుకు పోయి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్ కింద పడి 66 మంది చనిపోతే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, మీ చెల్లె పోయి రాజకీయాలు ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ అధికారులకు, రెస్క్యూ టీంలకు వాళ్ళకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ పేరు మీద పోలీసులు అడా ఉండొద్దని ముఖ్యమంత్రి గారు రాలే. అయినా మేమందరం కూడా గవర్నమెంట్ లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులున్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు. ఫారెస్ట్లలో చేస్తారు వాళ్ళు. మీ ఎక్స్పర్ట్లను కూడా పంపించండి. కనీసం మాకు వాళ్ళు బతుకుతారని నమ్మకం ఎక్కడో ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్ లో 17 రోజులకు బతికి 41 మంది. అందుకనే దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్ గా మీరు ఉండండి, పాజిటివ్ గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎక్కడో 1000 కిలోమీటర్లకు వెళ్లి మా ప్రాజెక్టులు పూర్తి చేసి మా రైతులకు నీళ్లు ఇవ్వడానికి 15 ఏళ్లుగా కష్టపడుతున్న కార్మికులు, ఇంజనీర్లు ఉన్నారు లోపల 8 మంది. ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు మీరు? ఒక్కసారి మరి ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా, మరి వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు? 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇవాళ చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు, ఏం పని ఉన్నది ఆయనకు ఫామ్ హౌస్ లో? అందుకనే మేము ఎవరు తిట్టొద్దు అనుకున్నా నేను. కానీ ఇప్పుడే ట్విట్టర్లో, టీవీలలో చూసిన ఫామ్ హౌస్ 3 కిలోమీటర్ల 6 ఏళ్ల చిన్నపిల్లలు మాంసం ముద్దలైతే చూడను. నువ్వు మీకు ఏం మాట్లాడతారా మీరు రాజకీయాలు ఎందుకు? మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం. నేను ఇక్కడనే ఉంటా, బాలనాయక్ ఉంటాను, మా జయవీర్ ఉంటాడు, ఎమ్మెల్యే గారు ఉంటారు, జానారెడ్డి గారు కూడా సలహాలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా వస్తానని చెప్పిండు.
మిలిటరీ ఢిల్లీలో ఉన్న ఆర్మీ చీఫ్తో కూడా మాట్లాడాడు. ఇంకా కొంచెం స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఏమన్నా మనకు దొరికితే వాళ్ళని ట్రాలీల లాంటివి దొరికితే తీసుకురావడానికి. నిన్న పోయిన పరిస్థితికి ఇవాళకి కన్వేయర్ బెల్ట్ లెవెల్ వరకు ఆ మడ్ నిండిపోయిందంట. నిన్న అది మడ్ ఆ బెల్ట్ లెవెల్ కింద ఉంటే దాని మీద నడుచుకుంటూ పోయింది కృష్ణారావు గారు 2 కిలోమీటర్లు. కానీ ఇవాళ బెల్ట్ కూడా మునిగిపోయిందని పొద్దున పోయిన టీం చెప్పాను. ఇప్పుడు ఒక టీం లోపలికి పోయింది. ఆ టీం బయటకు వచ్చిన తర్వాత మాకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను కూడా పోవాలని ఆలోచించి ఏ విధంగా చేయాలనో ఆలోచిస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు కూడా వర్క్ చేసే టీంను డిస్టర్బ్ చేయొద్దు. రాజకీయాలు మా ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్తున్నాం, మీకు వస్తే మీరు కూడా వచ్చి మా కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. అందరం ఉన్నాం, అందరం దేవుని ప్రార్థిద్దాం, వాళ్ళు బతికి రావాలనే కోరుకుంటున్నాం. 56 గంటలు గడుస్తున్నా ఎస్ఎల్బీసీ